నమస్కారం. నా ఛానల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి, గంట కొట్టండి. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రేపు నేను 'సరిపోదా శనివారం' సినిమాకి వెళ్తున్నాను. ఈ మధ్యన తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ ఫర్ 'టిల్లు స్క్వేర్' అన్నీ, అన్నీ డిసప్పాయింట్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'గుంటూరు కారం' ఉంది. అది గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ యాక్టర్. డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే స్టోరీ మీద కమాండ్ లేకుండింది. ఆయన యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మీద హీ కుడ్ నాట్ వర్క్ ఆన్. అదే డైరెక్టరు హూ ఇస్ ఫ్యామిలీ ఆడియన్స్కి నోన్ అని తెలిసినప్పుడు, మీన్ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ మూవీస్ తీస్తాడనే పేరున్న ఒక దర్శకుడు వాళ్ళ ఆవిడ పేరు మీద బ్యానర్ ఎట్టి బూత్ సినిమా తీశాడు. అదేంటిది, గోదావరి ఏదోని, గోదావరి స్టోరీస్. అవసరమా అది? నీ బ్రాండ్ని నమ్ముకుని వస్తే ఏమవుతుంది సినిమా? అది అసలు ఎందుకు తీశారో తెలియదు. ఓకే, అది ఆ దర్శకుడు అతికి, దర్శకుడు టేకింగ్ అంటే ప్రేక్షకుల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి ఉన్న ఎగ్జాంపుల్ అది. గుంటూరు కారం కానీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ. నేను నిర్మాతను తప్పు పట్టట్లేదు. నిర్మాతలు వీళ్ళకి చాలా తెలుసు అనుకుంటున్నారు, తెలియదు. ఎక్కడో కామెంట్ చదివాను, మనకి శ్రీను వైట్ల ఉండేవాడు. శ్రీను వైట్లకి ఒక బెటాలియన్ ఆఫ్ రైటర్స్ ఉండేవారు, మీకు తెలుసు అందరికీ. ఈవివి సత్యనారాయణ, ఆయన దగ్గర మొత్తం బెటాలియన్ ఆఫ్ రైటర్స్ ఉండేవారు. ఇప్పుడు నువ్వే రాసుకుంటావు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కనీసం ఎవరికి చెప్పవు. నలుగురు ఐదుగురిని రైటర్స్ని ఎంకరేజ్ చేయవు. పేరుకేంటి రైటింగ్ టీం ఉంటుంది నీ దగ్గర. గో బ్యాక్ టు ఓల్డ్ ప్రిన్సిపల్స్. డీజే టిల్లు, ఫర్ మీ దిస్ ఇయర్ సో ఫార్ ఇస్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే అది మీరు థియేటర్లో కూర్చున్న దగ్గర నుంచి టైం అయిపోయినట్టు కూడా తెలియదు. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఎంటర్టైనర్. ఐ డోంట్ మైండ్ పేయింగ్ హిమ్ డబుల్ ద మనీ. దట్ ఈస్ అబౌట్ టిల్లు స్క్వేర్. మిస్టర్ బచ్చన్ సినిమా మీరు ప్రమోషన్లో చూసే ఉంటారు. ఆ దర్శకుడు అహంకారం. అసలు ఆ సినిమా ఇట్స్ ఎ వెరీ క్లీన్, సీరియస్ మూవీ, ఏ రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ సమ్వేర్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆర్ బీహార్, ఉత్తరప్రదేశ్. దాన్ని తీసుకుని కామెడీ చేసి, రచ్చరచ్చ చేసి, అజయ్ దేవగన్ చూస్తే మళ్ళీ హిందీలో తీస్తాడా? మీకు అన్ని గబ్బర్ సింగ్ లాగా క్లిక్ అవుతాయా? అది బేసిక్గా అహంకారాన్ని వదులుకోవాలి. అతను మంచి టాలెంట్ ఉన్నవాడు, రీమేక్ల మీద ఆధారపడక్కర్లేదు, ఒరిజినల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో తీసుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్ అనేది నాట్ రిలేటబుల్ పాయింట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, అట్లీస్ట్ ఇన్ ఇండియా, who pay money and watch the movies. Exactly the same mistake was done by Sarkar Varpata. ఈఎంఐల గురించి మూవీ పునది కనెక్టివిటీ లేకుండా అన్యాయం కదా అది. ఓ, ఇంకో మధ్యలో మూవీ మర్చిపోయాను నేను, ఫ్యామిలీ సర్కస్, ఫ్యామిలీ స్టార్. అస్సలు అంత టేకింగ్ ప్రేక్షకులు ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు ఒకసారి మూవీ వేసి చూడరా? తప్పు కదా అది. ఓకే, ఎనీవే, నాని సినిమాలు జనరల్గా బాగుంటాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ గుడ్ మూవీ అండ్ ఇట్ ఈస్ బెటర్ బీ, బికాస్ బోర్ కొట్టేస్తుంది. ఒక మంచి సినిమా చూద్దాము, తెలుగు సినిమా అంటే ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి, హిందీ సినిమాలు ఉన్నాయి, నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఒక కొత్త తెలుగులో స్టార్ మూవీ చూస్తే, మంచి మూవీ చూస్తే ఉన్న కిక్కు ఇంక మామూలుగా రాదు. సో నాని అండ్ కో, ఇట్స్ బెటర్ బీ గుడ్. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్
to see a very, 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 very good movie tomorrow. Otherwise, there will be curses for you. Okay? Thank you.